హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా మంది ఏదంటే అడుగుతున్నారు అనమాట. నాకు పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఓకేనా? సో ఎందుకు లేట్ అవుతుంది, ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో ఒకవేళ రిలీజ్ చేయాలంటే మనం ఏం చేద్దాం, ఓకేనా? సో మన పారామెడికల్ స్టూడెంట్స్ అంతా కలిపి ఏం చేస్తే బెటర్, ఒకవేళ మనకి ఇప్పటికీ రిలీజ్ చేయట్లేదు కాబట్టి సో ఏం చేస్తే బెటర్ అని కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. చాలా క్వశ్చన్స్ కి మీకు ఈ వీడియో అయితే ఆన్సర్ జరుగుతుంది పారామెడికల్ మెరిట్ లిస్ట్ కి సంబంధించి, కౌన్సిలింగ్ సంబంధించి అయితే మాత్రం. సో ముందుగా ఈ పారామెడికల్ కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఎందుకు రిలీజ్ అవ్వడం లేదు, సో మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ అవుతుందని దానికి ఆన్సర్ చెప్పే ముందు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ మెరిట్ లిస్ట్ కి సంబంధించి వెరిఫికేషన్ అయితే మొత్తం అందరి స్టూడెంట్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఒక 4,000 స్టూడెంట్స్ వరకు ఉన్నట్లయితే వాళ్ళందరికి సంబంధించి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఆల్రెడీ. ఓకే, వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. V02 కూడా వచ్చింది. ఎవరికైతే నాట్ ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసిన జరిగింది అనమాట. అయితే ఈ మెరిట్ లిస్ట్ ని ఎందుకు రిలీజ్ చేయడం లేదు, ఇంకా ఇంకా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ని ఇంకా ఎందుకు రిలీజ్ చేయలేదు అని చూసుకున్నట్లయితే దానికి కారణం ఓన్లీ నెగ్లిజెన్స్ ఫ్రెండ్స్. మీరు అనుకుంటున్నట్టు ఇదే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది వెరిఫికేషన్. బట్ ఏంటంటే ఓన్లీ యూనివర్సిటీ వాళ్ళు ఈ పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి స్టూడెంట్స్ తక్కువ ఉన్నారని చెప్పేసి, స్టూడెంట్స్ అయితే తక్కువైతే ఉన్నారని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు అయితే మాత్రం కంప్లీట్ గా నెగ్లిజెన్స్ చేస్తున్నారు. మిగతా కోర్సులు ఏవైతే ఉన్నాయో పీజీ కానివ్వండి, MDS కానివ్వండి, సో చూసుకోండి ప్రతి కోర్సుకు సంబంధించి ప్రాసెస్ ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో. నాట్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసిన 2 రోజులకే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఓకే, రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్, అలాగే మిగతా వాటికి కొత్త నోటిఫికేషన్స్ 2025 కి సంబంధించి నోటిఫికేషన్స్ ఇచ్చేస్తున్నారు. సో చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే మిగతా కౌన్సిలింగ్స్ అన్ని కూడా ఫాస్ట్ గా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి అయితే మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు అనమాట. ఇది కేవలం నెగ్లిజెన్స్ మాత్రమే. సో నిజం చెప్పాలంటే ఒక 5 years నుంచి మనం చూసుకున్నట్లయితే, లేకపోతే ఓకే ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నప్పటి నుంచి ఏ ఇయర్ కూడా ఇంత నెగ్లిజెన్స్ అయితే లేదండి. ఏ ఇయర్ కూడా ఎవరు ఓకే ఏ కౌన్సిలింగ్ లో కూడా ఇంత నెగ్లిజెన్స్ అయితే ఇంత డిలే అయితే చేయలేదు. మరి దీని సొల్యూషన్ ఏంటి అనుకున్నట్లయితే, సో సొల్యూషన్ అయితే మీకు చెప్తానమాట. అయితే ఇవాళ ఒకవేళ మీరు ఏం చేద్దాం అనుకున్నా సరే దానికన్నా ముందు ఇవాళ అయితే వెయిట్ చేయండి. ఎందుకన్నట్లయితే ఎప్పుడు కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే వీకెండ్స్ లో అయితే పెట్టడానికి ట్రై చేస్తారనమాట. సో అదే చెప్తాను. సో ఎవ్రీ సాటర్డే అయితే మాక్సిమం పెట్టే ఛాన్స్ ఉంటుంది. మండే కన్నా వెడ్నెస్డే కన్నా సాటర్డే ఫ్రైడే ఏమన్నా ఉంటాయో ఈ 2 రోజుల్లో పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉంటాయి అనమాట. ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మాత్రం ప్రీవియస్ గా నర్సింగ్ సంబంధించి కూడా ఈవినింగ్ పూట పెట్టారనమాట. అదే సాటర్డే ఈవినింగ్ సంబంధించి చాలా కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ కానివ్వండి, అలాగే నోటిఫికేషన్స్ కానివ్వండి, సీట్ అలాట్మెంట్ కానివ్వండి, మనకి సాటర్డే ఈవినింగ్ పూటలో ఫ్రైడే ఈవినింగ్ పూటలో పెట్టడం జరిగింది అనమాట. సో ఇవాళ అందరూ వెయిట్ చేద్దాం ఖచ్చితంగా కూడా. ఒకవేళ ఇవాళ రాకపోతే ఏం చేద్దాం అన్న మీరు క్వశ్చన్ అయితే అడుగుతారు. ఇవాళ రాకపోయినట్లయితే మనం 2 పనులు అయితే చేయొచ్చు అనమాట. మొట్టమొదటిగా ఇవాళ ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలంటే మీరు అందరూ చేయాల్సిన పని వచ్చేసరికి యూనివర్సిటీ నంబర్స్ కి మీరు కాల్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది యూనివర్సిటీ వాళ్ళ ఫోన్ నంబర్స్ అనమాట. మనకి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి సంబంధించి ఫోన్ నంబర్స్, అలాగే పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఇవి ఫోన్ నంబర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మన స్క్రీన్ మీద. సో ఈ ఫోన్ నంబర్స్ కి మీరు ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. నేను మీకు అన్ని ఫోన్ నంబర్స్ డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో మీరు ఇవాళ 10 నుంచి, ఓకే 10 ఆల్రెడీ అయిపోయింది, ఈ 10 నుంచి మీరు ఈవినింగ్ 4 వరకు కూడా, మీరు ఈవినింగ్ 3 మధ్యాహ్నం ఈవినింగ్ 4 వరకు కూడా కంటిన్యూస్ గా కాల్ చేసి అడిగినట్లయితే ఖచ్చితంగా కూడా మనకి ఇవాళ ఈవినింగ్ రిలీజ్ చేస్తారనమాట. స్టూడెంట్స్ నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అప్పటికన్నా సరే ఆ నెగ్లిజెన్స్ మొత్తం మారుకొని ఖచ్చితంగా కూడా స్టూడెంట్స్ కోసం రిలీజ్ చేస్తారనమాట. సో అందరూ కూడా ఈ నంబర్స్ కి, ఈ జీమెయిల్ అడ్రస్ కి మెయిల్ చేయండి. అలాగే నంబర్స్ కాల్ చేసి యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎందుకు ఇంత లేట్ అవుతుంది, మనం చాలా ఇంట్లో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము, మాకు ఇలాగా చెప్పండి ఫ్రెండ్స్ క్లియర్ గా. మనకి ఏదో స్టడీ ఆపిస్తామని చెప్పేసో, లేకపోతే ఏదో చేస్తాం మనకి అంటే, లేకపోతే ఇంకా ఫెయిల్ అయ్యామని చెప్పేసో, సో అలా విధంగా అనుకుంటున్నారు. కౌన్సిలింగ్ ఏ ఇయర్ ఇంత లేట్ అవ్వలేదు, మీరు కొంచెం బేగా చేస్తే మాకు అవుతుందని చెప్పేసి చెప్పడం అయితే ట్రై చేయండి అనమాట. సో అలా చెప్పినట్లయితే వాళ్ళు అర్థం చేసుకొని ఖచ్చితంగా కూడా ఇవాళ ఈవినింగ్ కల్లా కూడా ఆ నెగ్లిజెన్స్ మొత్తం పోయి రిలీజ్ చేస్తారని చెప్పేసి అనుకుందాం అనమాట. దాంతో పాటు ఒకవేళ ఇవాళ ఇంకా రిలీజ్ చేయలేదు, ఓకేనా, సో ఇవాళ ఇప్పటికీ కూడా మనకి రిలీజ్ చేయకపోయినట్లయితే ఎప్పుడు మనం మండే చూద్దాం. ఇవాళ ఈవినింగ్ కానీ రిలీజ్ చేయకపోయినట్లయితే రేపు సాటర్డే అలాగే ఎల్లుండి మండే అందరూ ఈ టైంలో చేయాల్సింది ఏంటంటే, ఇంకా యూనివర్సిటీ వాళ్ళతో పట్టుకుంటే అవ్వదని చెప్పేసి మనం
సో ఒకవేళ ఇవాళ కానీ మనకి రిలీజ్ చేయకపోయినట్లయితే ఇవాళ ఈవినింగ్ కల్లా కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారికి అయితే మనం ట్వీట్ అయితే చేయాలన్నమాట. సో ఎందుకు అన్నట్లయితే మనకి ప్రీవియస్ గా ఎంసెట్ కి సంబంధించి ఎంపీసీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ కౌన్సిల్ కండక్ట్ చేయాలని చెప్పేసి నారా లోకేష్ గారికి అయితే మాత్రం ట్వీట్ చేసినప్పుడు ఆయన అయితే ఆ ట్వీట్స్ మొత్తం చూసి ఖచ్చితంగా కూడా అందరికీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేశారండి. అదే విధంగా మనకి ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు ఖచ్చితంగా కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు ఉన్నారో సో ఆయనకి మీరు కానీ ట్వీట్ చేసినట్లయితే సో నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన డిప్యూటీ సీఎం అలాగే మన సీఎం ఎన్సీబీఎన్ ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా పొలిటికల్ నుంచి కూడా మనం ప్రెషర్ తెప్పించగలం అనమాట. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మనం ఒక 4000 మెంబర్స్ వరకు అయితే ఉన్నాం అనమాట. 4000 ప్లస్ వరకు అయితే ఉన్నాము. సో అలాంటి సిచ్యువేషన్ లో 4 to 6,000 మెంబర్స్ ఉన్నప్పుడు మనందరూ కూడా ఖచ్చితంగా ఒక ఐకమత్యంగా ట్వీట్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది పొలిటికల్ వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఈ నెగ్లిజెన్స్ అయితే మానుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఈవినింగ్ కల్లా కూడా మనం రిలీజ్ అవ్వకపోయినట్లయితే మీకు ఈ ఫార్మేట్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దీన్ని వెంటనే అందరూ కూడా కాపీ చేసి ఖచ్చితంగా కూడా ట్వీట్ చేయండి. ఇది ఏదైతే మీకు ట్విట్టర్ ఉందో, ఎవరైతే ట్విట్టర్ ఉంటారో ట్విట్టర్ ఎక్కించుకుని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యి ఖచ్చితంగా కూడా ట్వీట్ చేసినట్లయితే అన్ని ట్వీట్స్ కామన్ గా ఉన్నట్లయితే ఎవరైతే పొలిటికల్ సంబంధించి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చదవడం జరుగుతుంది అనమాట. ఇన్ని ట్వీట్స్ వచ్చేసరికి సో ఒకరైనా సరే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, మన సీఎం కానివ్వండి, లేకపోతే మన డిప్యూటీ సీఎం కానివ్వండి, సో ఎవరైనా సరే దీనికి రియాక్షన్ ఇచ్చారన్నట్లయితే ఖచ్చితంగా కూడా ఆ రియాక్షన్ కి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మనకి రిలీజ్ చేస్తారండి. ఎందుకన్నట్లయితే ఈ కొన్ని రోజుల్లోనే ఎంసెట్ కి సంబంధించి డేట్స్ కూడా రిలీజ్ అవబోతున్నాయి మన 2025 కి సంబంధించి. సో ఇంత నెగ్లిజెన్స్, ఇంత డిలే ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్ కన్నా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. దాంతో పాటే స్టూడెంట్ కి సంబంధించి కూడా మెంటల్ గా కూడా చాలా ఇబ్బందిగా పడతారనమాట. సో అవన్నీ నేను గుర్తుపెట్టుకొని మీకు ఐడియా తీస్తున్నాను అనమాట. సో నేను కూడా చేస్తాను, పిన్ చేస్తాను, నేను కూడా ట్వీట్ చేస్తాను. సో వెరీ సింపుల్ అండి అది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నారా లోకేష్ గారి ఇది ట్విట్టర్ అకౌంట్ అనమాట. సో మీరు సింపుల్ గా వెళ్ళి నారా లోకేష్ సెర్చ్ చేసిన వెంటనే ట్విట్టర్ లో అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత, ట్విట్టర్ లేకపోతే ఎక్స్ అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉంది కదా, ఈ ప్లస్ అనే బటన్ వెళ్ళండి. ఫస్ట్ ఆయన ప్రొఫైల్ సెర్చ్ చేసి ఆయన ప్రొఫైల్ లోకి అయితే రండి అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక గో టు స్పేస్ ఉంది కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ ఉంది కదా, పోస్ట్ మీద ఇక్కడ ఈ ఆరోలా కనిపిస్తుంది కదా, ఈ ఈకలాగా. సో దీని మీద క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెంటనే నారా లోకేష్ గారికి మీరు పోస్ట్ అయితే చేయగలరు అనమాట. ఆయనకు సంబంధించి ఏదైతే ఉందో సో హ్యాష్ ట్యాగ్ అయితే వచ్చేస్తుంది. అక్కడ మీకు సంబంధించి ప్రాబ్లమ్ ని రాసి పైన కనిపిస్తున్న పోస్ట్ అనే ఆ బటన్ ని క్లిక్ చేసిన వెంటనే మీ ప్రాబ్లం అయితే ఆయనకైతే వెళ్తుంది అనమాట. ఆయన దాకా అయితే మీరు సోషల్ మీడియాలో అయితే పంపించిన వాళ్ళు అయితే అవుతారనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేసినట్లయితే సేమ్ ఏదైతే ట్వీట్స్ వచ్చినట్లయితే వాళ్ళు ఫిల్టర్ చేసి ఆ ప్రాబ్లమ్ ని నారా లోకేష్ గారికి నిజంగా చెప్పడం అంటే తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో అందరూ కూడా సేమ్ మ్యాటర్ ఉంటుంది కదా, ఆ మ్యాటర్ ని మీరు కాపీ చేసి పేస్ట్ చేసి పోస్ట్ చేసినట్లయితే మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరితో పోస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ ట్వీట్స్ వచ్చాయని చెప్పేసి ఆయన అయితే రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో నాకైతే నమ్మకం అయితే ఉంది, ఎందుకంటే ఎంసెట్ సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాగే రెస్పాండ్ అయితే అయ్యారు. సో మీకు కూడా రెస్పాండ్ అవుతారు. దాంతో పాటే మీరు మెయిల్ చేయండి, దాంతో పాటే మీరు వాళ్ళకి సంబంధించి ట్వీట్ చేయండి, మెయిల్ చేయండి. అలాగే యూనివర్సిటీ వాళ్ళకి కూడా కాంటాక్ట్ అయితే అవ్వండి. యూనివర్సిటీకి సంబంధించి ఏవైతే నంబర్స్ ఉన్నాయో వాళ్ళకి కంటిన్యూస్ కాంటాక్ట్ అయినట్లయితే ఇవాళ ఈవినింగ్ రిలీజ్ చేస్తారు. చెప్పాను కదా, ఒకవేళ ఇవాళ ఈవినింగ్ అని మీకు రిలీజ్ చేయకపోయినట్లయితే మీరు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ప్రెషర్ వచ్చి ఆ నెగ్లిజెన్స్ మొత్తం పోయి యూనివర్సిటీ వాళ్ళు వెంటనే రిలీజ్ చేస్తారు. మీకు ఐడియా కూడా చెప్పాను అనమాట. సో మీకు ఇందులోనే ఈ పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి నెక్స్ట్ మనకి ఫైల్ మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. మరి అవన్నీ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ముందు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అవ్వాలి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తారు సెకండ్ ఫేజ్ సంబంధించి, ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇంత లెంతీ ప్రాసెస్ పెట్టుకొని కూడా ఇంకా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయకపోవడం, ఇంకొన్ని ఒక 5-10 రోజులు ఆగితే ఒక 2 months అయిపోతుంది అనమాట. 2 months నెగ్లిజెన్స్ జస్ట్ ఒక ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ కి రిలీజ్ చేయకుండా ఉండడం అనేది చాలా చాలా స్టూడెంట్స్ తో ఆడుకోవడం, అది తప్పు, అది రైట్ కాదు. సో అది వాళ్ళకి గుర్తు చేసేలా మనం చేద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాబాయ్. సో ఇలాగే పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి
అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయితే అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. వీడియో వచ్చినా సరే, మెరిట్ లిస్ట్ ఒకవేళ పెట్టి క్లిక్ చేసినా సరే, లేకపోతే వెబ్సైట్ అవ్వకపోయినా సరే, మన టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే ఖచ్చితంగా కూడా ఆ మెరిట్ లిస్ట్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చెక్ చేసుకొని, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. సో వెంటనే టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.